అందరికీ వందనాలు. కూడి వచ్చిన వారందరికీ, ఈ లైవ్ చూస్తున్నటువంటి బిడ్డలకు అందరికీ, సంఘ బిడ్డలకు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమీపంగా ఉన్నవారు, దూరంగా ఉన్నవారు, చూస్తున్నవారు, చూడబోతున్న వారికి అందరికీ యేసుక్రీస్తు పేరట అందరికీ శుభములు తెలియజేస్తూ దైవ ఆశీర్వాదం అందరికీ కలుగునట్లుగా వాక్యానికి మనం సిద్ధపడదాము. రండి, వాక్యాన్ని చదివి మనం ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకు సాగుదాం. ఓకే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ వాక్యం మన వినికిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకి ఏకీభవిద్దాం. దేవుని బిడ్డలారా, ఈ లైవ్ చూస్తున్న బిడ్డలారా, మరి ప్రార్థనకి ఏకీభవిద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఇదిగో ప్రభువా, ఏ దినముకై వందనాలు. వారమంతా మా మీద దాటింపజేసావు, క్షేమముగా భద్రతగా. ప్రభు స్తోత్రము తండ్రి, దయగల చూపును బట్టే మేము ఈ దినం వరకు మేము బ్రతికి ఉన్నామయ్యా. మేమేమై ఉన్నామో నీ దయ, నీ కరుణ, నీ కటాక్షం ద్వారానే నీ పాసంలో మేము చేర్చబడ్డామయ్యా. తండ్రి, దయగల తండ్రి, ఈ సమయంలో ప్రభువా, నీ సేవకుని రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి సిలువ చాటు మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రభు, అందరి హృదయములో, అందరి యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దోషమును ఏదైతే అసహించుకుంటున్నావో, ఏదైతే తీసివేయమంటున్నావో అది తీసివేసే విధంగా, అసహించుకునే విధంగా ప్రభు స్తోత్రము తండ్రి, నీ కృపలో, నీ అనుబంధములో స్థిరపరచబడే విధంగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని స్వాధీనపరుచుకొని నీదిగో ప్రభు స్తోత్రము తండ్రి, రక్త ప్రోక్షణ ద్వారా అందరిలో అయా ప్రక్షాళన కలిగే విధంగా, పరిశుద్ధపరచబడే విధంగా మాట్లాడతామని నమ్ముచున్నా. దుష్ట కార్యాలు, దుష్ట ఆలోచనలు, ప్రతి విధమైన వ్యతిరేకమైన కార్యాలు యేసు నామములో దూరపరచబడుగాక. నీ జీవంతో, నీ ప్రభావంతో నింపబడటానికి నీ సేవకుని ప్రభు మరుగుపరుచుకుని మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన పొందినాను. అందరూ చెవియోగ్య విధంగా, గ్రహించే విధంగా, అందరూ ప్రభు హృదయ సున్నితి కలిగి లోబడే విధంగా మాట్లాడమని, అయా నీ మాటలకు లోబడే విధంగా వారికి మనసు కలగచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినమున దైవ సముఖములో చేరుటకు దేవుడు మహాకృప చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సముఖంలో ఉన్న దేవుని జనాంగమా, దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఆదివారము ముఖ్యంగా దూర ప్రాంతాలు వెళ్తున్న సమయంలో ఆ తెల్లారు అవుతే ఆదివారం అవుతుంది అన్నప్పుడు నాకు శనివారం నైట్ నిద్ర అసలు పట్టడానికే సాధ్యం కాదు. అట్లా కళ్ళు మూసుకుంటాను, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి నిద్ర పట్టకపోతుందని. ఈలోపు నేను అలారం పెట్టుకునే విధానంలో మరి 4 గంటలకే లేవడము, అంటే ఇంకెప్పుడు అలారం అవుతుంది అనే విధానములోనే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దైవ సముఖంలో చేరటానికి మనసు కావాలి, దేవుని మాటలు వినటానికి అపేక్ష కావాలి, దేవుని పరిచర్య, దేవుని వాక్య మరి పరిచర్య, వాక్య సేవ ఎలా నడుస్తుందని ఒక భారము, బాధ్యత ఉన్నవారికి మరి ఎలానే జరుగుతుందని నమ్ముచున్నాను. ఇప్పటికీ నేను క్రీస్తులోనికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. దైవ సముఖంలో గడపటకు ఆసక్తి ఇంకా తగ్గలే. ప్రారంభంలో ఉన్నది ఇంకా ఉండాలని కోరిక, ఇంకెక్కువ ఉండాలి. కానీ ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి
నేను అంటే ఉన్నదో లేదని చెప్పజేయాలని, కానీ దైవ సమ్ముఖంలో ఆదివారం అవుతే ప్రార్థనలో మరి పరిచర్య జరిగించే బాధ్యత ఒక సేవకుడిగా ఉంది. కాబట్టి ప్రభువా, నీ ఆత్మ నడిపింపు లేకపోతే మరి దైవ అనుగ్రహం పొందుకోలేరు కదా. కాబట్టి నీ అనుగ్రహం కావాలి, నీ అనుగ్రహం కావాలని అపేక్ష ఎక్కడో ఒక ఆడ హృదయంలో ఉంది. కాబట్టి ఉదయకాలం వరకు అనగా చేరేంత వరకు టెన్షన్ ఉంటుంది. అందుకోసం ఎక్కడ నేను జాగు చేయకుండా అటు వరంగల్కి వచ్చినప్పుడు కానీ ఇటు జగిత్యాలకు వచ్చినప్పుడు కానీ హాఫ్ అన్ అవర్ ముందే ఉండటానికి ప్రయత్నం చేస్తాను. కానీ ట్రాన్స్పోర్ట్ యొక్క నా చేతుల్లో లేదు కాబట్టి గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ మీదనే ఆధారపడుతున్నాను. కాబట్టి కొన్నిసార్లు ఒక అరగంట ముందుకు వస్తాను, అనేక సార్లు ఒక గంట అరగంట లేటు కూడా వచ్చే అవకాశం. అది నేను కాదు, అంటే నా వైపున కాదు, సాధనంత వరకు రైట్ టైం ఉండటానికి ఇష్టపడతాను. బట్ పరిస్థితుల్లో ఇలా అవుతుంది. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను పెద్ద ఏదో అని కాదు, మీలో కూడా కొంతమందికి ఉండవచ్చు. కానీ ఆదివారం అనగానే మన మొజ్జుతనము, సోమడితనము, అలసత్వం కనుక మనం ప్రదర్శిస్తే దేవుడు మన హృదయాలు మనల్ని చూస్తున్నాడు. దేవునితో అనుబంధము నువ్వు ఇబ్బంది కలిగే విధంగా మనసు ఉంటే ఒకసారి 2 సార్లు చూస్తాడనమాట. ఇలాగా నెలల తరబడి ఇలానే ఉంటే, సంవత్సరాల తరబడి ఇలా ఉంటే నువ్వు దేవుని బిడ్డగా ఉండవు. నువ్వు దేవునికి బాధల్లో ఉన్నప్పుడు ఒక తీరు, బాధలు తీరిపోయిన తర్వాత ఒక తీరు ఉండే ఆ ఊసరి వెళుతనము దేవుడు సహించలేడు. బాధ ఉన్నప్పుడు సరిగ్గా ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా కొంచెం శ్రద్ధ, ఇంకా అపేక్ష, ఇంకా దేవునితో అనుబంధము వేదన బట్టి మనం ఉండగలుగుతాం. ఎందుకంటే ఆ వేదన నుండి విడుదల పొందుకోవటానికి, ఆ విడుదల పొందుకున్నా కూడా దేవుని మీద ప్రేమ పెరగాలి. ఎప్పుడైతే మనం బాధల్లో దేవుని నమ్ముకొని దేవుణ్ణి అనుభవించి ఆయన కృప ద్వారా సమాధానము, నెమ్మది, క్షేమము మనం అనుభవించినప్పుడు అది ఎప్పుడు కానీ దైవ సమ్ముఖంలో గడపటకుండా ఆసక్తి కలగాలి, రేపాలి, కానీ చల్లారిపోయే విధంగా ఉండకూడదు. అది చివరి వరకు కొంతైనా మనం కొనసాగించకపోతే దైవ కటాక్షము మన మీద ఉండదు. అందుకోసమే రక్షణ పొందిన ప్రతి బిడ్డ చివరి వరకు సహించిన వాడే రక్షింపబడని వాక్యం ఉంది. కాబట్టి చివరి వరకు అది కొనసాగే విధంగా దేవుని కృపను పొందుకోవాలి. దేవుని మనం అడగాలి, ఆయన కృపలో సహాయం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యమండి. దేవుని యందు విశ్వాసము కలిగి, అపేక్ష కలిగి, ఆసక్తి కలిగి, అతని పట్ల భక్తి కలిగితే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళను ఆయన మాట్లాడిన మాటను చెవియొగ్గితే, అది మనస్కరిస్తే, అంటే సమ్మతిస్తే, అంగీకరిస్తే దైవ అనుగ్రహము, అంటే దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు తప్పక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం సన్నిధికి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవుడు ఉన్నాడు, ఉన్నవాడు, అనువాడు, ఉన్నవాడు మన మధ్యలో వసిస్తున్నాడని నువ్వు నమ్మితే, నమ్మిన వారికి దేవుని మహిమ చూపిస్తాడు. నమ్మితే దేవుని మహిమ చూచేదని. హల్లెలూయా. అందుకోసమే విశ్వాసంగా రావాలి. దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు కోరుకున్న సమయంలో దేవుడు చిత్తానుసారంగా మనకు సహాయం చేస్తాడండి. తప్పక దేవుని నమ్మిన బిడ్డలు ఎన్నటికీ సిగ్గుపరచబడరు. కాబట్టి దేవుని మేలు పొందుకొని తర్వాత ఆయన ముఖం చాటేసి మనకి ఇష్టానుసారంగా ఈ పాస్టర్ నస్తలేడు, ఈ సహవాసం నస్తలేదు, ఈ వాక్యం నస్తలేదు అన్నప్పుడు మరి ప్రారంభం ఎటుపోయినావు? ప్రారంభంలో నుంచే బయట అంటే ఇట్లా అనిపించినప్పుడు వెళ్ళిపోతే బాగుంటుంది కదా. ఇన్ని రోజులు వచ్చి ఇంత దీవించబడి, భౌతికంగా, ఆత్మీయంగా, మానసికంగా ఇంత దీవించబడి, ఇప్పుడు నీ అహంకారము, గర్వము బట్టి ఇప్పుడు పాస్టర్ నస్తలేడు, వాక్యం నస్తలేదు, సావాసం నస్తలేదు, నాకు ఇష్టానుసారంగా పోయే జీవితము దేవుడు సహించాడు. ఎక్కడ సమాధానం పొందుకుంటారో అక్కడనే వెతికి వెంటాడమన్నాడు. వాక్యం సరిగా చెప్పకపోతే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాక్యం చెప్పబడతలేదు, లేకపోతే అపోస్తల బోధ కనబడతలేదు, వినబడతలేదు, ప్రత్యక్షం అవుతలేదు అంటేనే మనము చేంజ్ చేయట్లో, సంఘము మార్చుటలో అర్థ పరమార్థము ఉంది. ఈ మధ్యకాలంలో
గొప్ప దైవ సేవకుడు అభిషక్తుడు చెప్తున్నాడు ఏమని? అపోస్తల బోధ అని, సహవాసమని, రొట్టె విరుచుట అని, ప్రార్థన అని, ఈ 4 అంశాల్లో ఈ 4 అంశములో లేనివాడు ఉన్నటువంటి సంఘాన్ని వదిలిపెట్టి నేను ఏదో ఉద్ధరిస్తాను, నేను ఇంకా సంస్కరణలో ఇంకా ఎదుగుతానని చెప్పి అపోస్తల బోధ లేని కాడ, సహవాసం లేని కాడ, రొట్టె విరుచుటలో లేని కాడ, ప్రార్థన ఎడతెరిపి లేకుండా లేని కాడ ఉంటే ప్రయోజనమే ఉంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బోధ అందరూ అపోస్తల బోధనని అందరూ బల్లగొట్టి చర్చి చెప్తారు, కానీ ఈ 4 అంశాలు ఉండాలన్నమాట. యేసయ్య వచ్చినది, యేసయ్య మరి 2వ రాకడ వచ్చినది, ఆయన మన పట్ల ఉన్న ప్రణాళిక, ఈ మొదలైన అంశాలన్నీ అపోస్తల బోధలో అది మనం పొందుకోకపోతే ఆయన రాకుండా సిద్ధపడి ఉండలేము. మళ్ళీ సహవాసం ఉండాలి. ఏదో ఆదివారం ఒక్కసారి వస్తే సరిపోతుంది, మళ్ళీ దులిపేసుకుని పోతే సరిపోదు. సహవాసం ఉండాలి పరిశుద్ధులతో, ప్రతి ఆదివారము వ్యక్తిగతంగా ఉండాలి, ప్రతి దినము ప్రతి ఒక్క అవకాశం దొరికిన కొలది పరిశుద్ధులు కూడుకున్న ఉదయమో సాయంత్రమో మనం కూడుకోవాలి. ఇవన్నీ చేస్తేనే మనము సహవాసములో ఉన్నట్లు, లేకపోతే లేనట్లు. అవకాశవాదులుగా వస్తున్నట్టుగా ఆదివారం ఒకటేసారి వచ్చి మళ్ళీ ముఖం చాటేసి మళ్ళీ ఆదివారం వరకే అస్త లేకపోతే పని ఉంటే రాకపోతాం, పని లేకపోతే వచ్చేది కాదు భక్తి అంటే మనము దేవుని ఉపయోగించుకునేది భక్తి కాదు. దేవుడు మనల్ని ఉపయోగకరంగా నడిపించుటకు పూనుకున్నప్పుడే భక్తి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మనం పట్టించుకోవాలి, ఆయన ద్వారా మనం నడిపించబడాలి. అంతేగాని మనము చెప్పినట్టుగా దేవుడు నా జీవిత డిజైన్ ఇలా ఉండాలి, ఇట్లే నడిపించబడాలంటే కోరుకునేది అది స్వభక్తి కానీ స్వామి భక్తి కాదు. స్వామి భక్తి, దేవుని భక్తి అంటే దేవుడు నడిపింపులని ఉండాలి, దేవుని చిత్తానుసారంగా నడవాలి. అది కొన్నిసార్లు కష్టమవుతుంది, కొన్నిసార్లు వాక్యము ఏదైనా కొలది అది నీకు అనుకూలంగా మారిపోతుంది. ఎప్పుడు కానీ ప్రతికూలంగానే ఉంటుంది దేవుని నడిపింపు. ఓర్వజాలము 90 ఏమో ఇబ్బందిగా ఉంటుంది, ఒక 10% కూడా సంతోషము. అది ఆత్మీయకంగా నువ్వు దేవుని వాక్యంగా విన్న కొద్దీ దేవుని యొక్క స్వభావము, దేవుడు కోరుకున్న స్వభావం నీకు వచ్చినప్పుడు అది సమ్మతించగలుగుతా. అంతవరదాకా కష్టతరమే ఉంటుంది. నీ ఇష్టానుసారం కాదు భక్తి జీవితం, దేవుని ఇష్టానుసారంగా భక్తి చేసేదే భక్తి జీవితము, దేవుని బిడ్డ యొక్క జీవితం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీ సంఘముతో చెబుతున్న మాటలు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 3వ అధ్యాయము 2వ వచనం, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఏంది? పోయి కుక్కల విషయమందు జాగ్రత్తగా ఉండమని చెప్పబడ్డది. వాక్యం ఏంటిది అనేది మీకు సందేహం, అంటే ధర్మ సంకటం రావచ్చు. కుక్కల గురించి కూడా ఉందా బైబిల్లో అంటే? ఉన్నది. అన్ని అంశాలతో కూడినది. మరి అన్నిటికీ నుండి దేవుని వాక్యము మనకు బుద్ధి కలుగునట్లుగా, మనకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు కుక్కల విషయమందు జాగ్రత్తగా ఉండుడి. ఈ విషయాలు తరచుగా మనం చూస్తూ ఉంటాం, ఇక్కడ. నేను చిన్నప్పుడైతే ఒక 100 ఇండ్లకు 1-2 ఇండ్లు ఉండేవి. ఇప్పుడైతే ఇంటికొక దాదాపుగా 10 ఇండ్లకు 1-2 అని కనబడుతుంది. కుక్కలు ఉన్న ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటారు గేట్ ముందట, బీవేర్ ఇన్సైడ్ డాగ్స్ అని ఒక కొటేషన్ ఉంటుంది. జాగ్రత్త ఉండు, కుక్కలున్నాయి జాగ్రత్త అని. హల్లెలూయా. మీరు ఎక్కువ తక్కువ హుషారు చేస్తే ఆ కుక్కలు దాడు చేయటానికి ఉంటుంది. అది మా పరిధి కాదు, ఎందుకంటే మేము ఆల్రెడీ హెచ్చరిక చేసినాం అని ఇంటి వాళ్ళు చెప్తారన్నమాట. అంటే ఇంటికి వచ్చినప్పుడు వల్ల కొత్త వాళ్ళు చేస్తే దానికి తెలియదు కదా, మూగ జీవి కుక్క. కొత్తలో వచ్చిన వాళ్ళ కొద్దీ మరుగుతూ ఉంటుంది. అది వదిలిపెడితే కరవటానికి కూడా మీదికి వస్తుంది.
కాబట్టి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని మనము గేట్ల ముందట డోర్ల ముందట మనకు కనబడుతుంది బోర్డు, అది బంద్ చేయడం దయచేసి, కొంచెం నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, సైన్ చేయండి దయచేసి. నాకు ఇబ్బంది అవుతే ఆ రూమ్లో కూర్చుందాం నెక్స్ట్ టైం, ఒకవేళ అంటే కొంచెము. ఓకే, ఇప్పుడు కుక్కల విషయము ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు దాకా పోయింది. కుక్కల వ్యవహారం సుప్రీంకోర్టు దాకా పోయింది. ఈ కుక్కల విషయం ఏంటి? అసలు కుక్కల విషయమే మాట్లాడుతున్నావా, లేకపోతే మేమేమన్నా అంటే భక్తులం కాదా పాస్టర్, మా కోసం మాట్లాడమంటే కుక్కల గురించి మాట్లాడతారు? ఇదేంటిది ఇది అంటే మీకు వస్తుంది. ఈ కుక్కల గురించి తెలిస్తే మనం కూడా నేర్చుకోవడానికి బోర్డంత విషయం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి కుక్కల విషయమే జాగ్రత్త పడమన్న దేవుడే కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను పరలోకంలో నరకంలో పోతాడని వాక్యం ఉంది చూడండి. ప్రకటన 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహ ఆరాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడును, అంటే వెల్లపటి చీకటి గదిలో, నరక కూపములో, చీకట్లో పడవేయబడతారన్నమాట ఇలాంటి వాళ్ళు. దానిలో కుక్కలు కూడా ఉన్నాయి. కుక్కలు ఏం చేసిన పాపం పందులు అంటలేడు, కుక్కల్ని అన్నాడు. పోయినసారి మనము గేదెలు అన్నాం కదా, దున్నపోతులు, బర్రెలు, అవి కూడా లేవు. ఏంది ఇది? కుక్కలు మొదటి గుంపులోనే కుక్కలు అంటున్న తర్వాత మాంత్రికులు. ఈ విషయం మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఫస్ట్ సామాజికంగా జరుగుతున్న విషయాలను ఒక్కసారి మనము గుర్తు చేసుకుందాం. ప్రియ దేని బిడ్డలారా, గత సోమవారం రోజున నేను కరీంనగర్లో ఎవరో బంధువులు చనిపోతే అక్కడికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నాకు అంటే సడన్గా చెప్పబడుతుంది కాబట్టి సడన్గానే ప్రయాణం అయిపోయే విధానంలో నేను బయలుదేరుతానని చెప్పి వెళ్ళినప్పుడు బస్సు ఒక సహోదరుడు నా కోసం ఆపినట్టుగా, అంతమంది జనాభా ఉంది, నాకు ఈరోజు నిలబడైపోతానని అనుకున్నాను. బట్ సీట్ కండక్టర్ పక్కన పడి ఆపిన వ్యక్తి, నువ్వు ఒక్కరే సార్ అంటే ఒక్కరే, మంచిగా అబ్బా నా కోసమే దేవుడు ఆపిందని కూర్చున్నాను. ఇలా పేపర్ పట్టుకుని ఒక వ్యక్తి వచ్చింది, ఈనాడు పేపర్. ఆ ఈనాడు పేపర్లు మొత్తము కుక్క గురించి, మొదటి పేజే, మెయిన్ పేజ్, సోమవారం ఎడిషన్, అంటే ఇప్పటికీ ఆ వారం అవుతుందన్నమాట. సో దానిలో చూసినప్పుడు నాకు అప్పటిస్తుందే ప్రేరేపించబడ్డది ఈరోజు ఈ వాక్యము ఈ విధంగా సామాజిక స్పృహ ఆధ్యాత్మిక పాఠంగా నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు అప్పటి నుండే ప్రేరేపణగా ఈ ఆదివారం ఈ విషయాలు మాట్లాడమని తెలియజేశాడు. ప్రియ దేని బిడ్డలారా, దేశం కాదు ప్రపంచమంతా ఇబ్బంది పడుతుంది. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ చెబుతున్న విషయం ఏంటంటే 50,000 నెలకు 50,000 మంది బారిన పడుతున్నారు, చనిపోతున్నారు కుక్క కాటుకు చనిపోతుంది. దాంట్లో మన దేశము ముందంజ ఉన్నదనమాట. అంటే 50,000 చిల్లర చనిపోతున్న ఆ కుక్క కాటుకు ప్లస్ దాని యొక్క డిజీజ్ రెబీస్ అనే ఒక డిజీజ్ సోకి
కుక్క కాటుకు, కుక్క దాడి ప్లస్ రెబీస్ అనే ఒక డిజీజ్, ఒక వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది చిల్లర చనిపోతుంటే దాంట్లో 30,000 భారతీయులే ఉన్నారు. అంటే భారతీయుల యొక్క లెక్క చొప్పున, అంటే మన ఇండియా లెక్కల ప్రకారం అయితే ఏటేటా గత ఏడాది 2024 సంవత్సరంలో గత ఏడాదిలో చూస్తే 1.21 లక్షల బారిన పడ్డారు దేశంలో. ఒక ఏడాదిలో 1,21,000 మంది. దాంట్లో మన యొక్క మన రాష్ట్రంలోనే, ఈ దేశం కాదు ఇది, 1.21. ఇది పేపర్లో ఉన్న లెక్క. ఇంకెక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, అది అధికారపూర్వకమైన లెక్క. ఇంకా అన్అఫీషియల్ చాలా ఉంటాయి కదా, చాలా ఇంకా అంతకంటే ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. మన రాష్ట్రంలో గంటకు 14 మంది కుక్క కాటుకు బారిన పడుతున్నారు. కుక్క కాటున బారిన పడుతున్నారు. మన దేశమంతా లెక్కిస్తే మన రాష్ట్రమేమో 1.21 అనుకున్నాం లక్షలు. ఈ దేశమంతటా మరి 29 రాష్ట్రాలు కదా, ఈ 29 రాష్ట్రాల యొక్క సమాహారం లెక్క చూస్తే 31 లక్షల మంది కుక్క కాటున బారిన పడుతున్నారు. అంతమంది బారిన పడుతున్నారు. కనీసము ఈ సంవత్సరము ఆగస్టు వరకు, గత ఆదివారము ముందు నుంచి చూస్తే లెక్క చూస్తే, జనవరి నుంచి ఆగస్టు అంటే పైన వారం ముందు చూసిన లెక్కలు 87,000 మంది కుక్క కాటున బారిన పడ్డారు కేవలం మన రాష్ట్రంలో. ఎక్కువ శాతము 14, అంటే చిన్నపిల్లలు మొదలుకొని, అంటే చిన్నపిల్లలు 14 సంవత్సరాల లోపున్న పిల్లలే ఎక్కువ కుక్క కాటుకు బారిన పడుతున్నారు. ఎంత అంటే సుప్రీంకోర్టు ఇవన్నీ లెక్కలు చూసుకున్న తర్వాత చాలామంది కేసులు వేస్తున్నారు. చాలామంది మరి కోర్టుకి ఎక్కినప్పుడు ఒకటే కోర్టు చూసి చాలా విచారణ చేసి సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది తెలుసా అండి? ఈ నెలలోనే మొత్తం కుక్కలన్నీ వేరేయండి. ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకునే విధంగా ఉండి దాన్ని బాగా చూసుకోవాలి. మేము చూసుకోలేమనే వారు పెంపుడు కుక్కలు కానీ, వీధి కుక్కలు కానీ, ఊరు కుక్కలు కానీ, గల్లీ కుక్కలు కానీ అన్నిటిని వేసేసి గ్రేస్ కిల్లింగ్ చేయండి, అంటే ప్రశాంతంగా దాన్ని మరణింపజేయండి అని చెప్పి సుప్రీం. దానికి గగ్గోలుగా వన్యప్రాణ సంరక్షకులు, డాగ్స్ లవర్స్ పెద్ద ధర్నాలు, మళ్ళీ రీపిటిషన్ చేశారనమాట కేసు. అయితే ఈ బారిన పడ్డ వాళ్ళ యొక్క ఆవేదన ఏంటిదంటే, కుక్కను ఆదుకున్న వాళ్ళు, కుక్క మీద మమకారం పొందుకున్న వారికి బాధనే, ఇంత మూగజీవులను ఇలా చేయడం ఏంటి అని. ఈ కుక్కకు బారిన పడ్డవారు వాళ్ళు అంటున్నారు, ఏమైంది నేను కాదు, వాళ్ళు అంటున్న విషయం ఏంటంటే, ఈ కుక్కలన్నీ వాళ్ళ ఇంటి ముందర పెడితే అప్పుడు మమ్మల్ని కలిసినట్టుగా వాళ్ళని కలిస్తే అప్పుడు తెలుస్తుంది. మాకు వచ్చిన రోగం వాళ్ళకు కూడా వస్తే తెలుస్తుంది. ఈ రెబీస్ అనే రోగం వస్తే, అంటే కుక్క కరుస్తే ఏమవుతుంది? పాతకాలంలో నేను చిన్నప్పుడు ఎర్రి కుక్క అంటారు కదా, అది కరుస్తే దానిలాగానే తయారవుతానండి. అదే రెబీస్ వ్యాధి. ఆ వ్యాధితోనే చాలామంది చచ్చిపోతున్నారు. అయితే లెక్కల ప్రకారం, మన రాష్ట్ర లెక్కల ప్రకారం 14 మంది ఏమో చచ్చిపోయిన ఆ వ్యాధితో, ఇంకా అవస్థపడుతున్న చాలామంది అని చెప్పి ఉన్నది. ఇంకా అంతకంటే, అంటే అంత తక్కువ మంది కాదు, ఇంకా ఎక్కువనే కదా, తక్కువ కాదండి. సో ఈ మధ్యకాలంలో కుక్క అంటే సుప్రీంకోర్టే, న్యాయస్థానమే కుక్కలను ఏర్పడేయండి. ఎందుకంటే వీధి కుక్కలు ఎక్కువ అయిపోయి వాటికి ఆహారం దొరుకుతలేవు, వాళ్ళకి నీళ్ళు దొరుకుతలేవు, కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ కరుస్తుంది, అది పిచ్చిలేసి. సో ఇలాంటి చాలా దయానంద పరిస్థితులు, అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. కాబట్టి మనుషుల కంటే కుక్కలు పెద్ద కాదు కదా. మరి మనిషికే ఇంత ఇబ్బంది కలిగితే, మనిషి కంట్రోల్ ఉండాలి కానీ జీవరాశులు మనుషులనే ఎగబడే విధంగా ఉంటున్నప్పుడు ఏంటిది సొల్యూషన్?
అయితే కుక్క జీవులు మనుషులు ఎలా బ్రతికే హక్కు ఉందో కుక్కలు కూడా బ్రతికే హక్కు. అంటే కుక్కల దేవుడు మనిషిని తన రూపము చొప్పున తన పోలిక చొప్పున దేవుడు తయారు చేస్తే దేవుడు జీవరాశులను మనిషి యొక్క కంట్రోల్గా ఏలుబడిలో ఉండేటకు ఇష్టపడ్డాడు. దేవుని మాట మనిషి వింటే మనిషి యొక్క మాట అధికారంలో ఎవరుంటాయి? జీవరాశులు ఉంటాయి. సాధు జంతువులు సైతము ఇప్పుడు ఎగబడుతున్నాయి. క్రూర మృగాల్లాగా అరణ్యములో ఉన్నటువంటి మృగాల్లాగా, ఆ క్రూర మృగాలు పులుల్లాగా, సింహాల్లాగా, తోడేల్లాగా, నక్కల్లాగా ఎగబడుతున్నాయంటే మనిషి రోజు రోజుకు పతన అవస్థ అవుతున్నాడు. దేవుని మాట వింటలేడు. దేవుడు అధికారం కిందికి ఉండేటకు ఇష్టపడతలేడు. అహంకారము, అహంభావము, గర్వము, మూర్ఖత్వం, ఇష్టానుసారంగా తన ఏది ఎలా తోస్తే అలాగనే. కానీ దేవుడి యొక్క ప్రణాళిక తెలుసుకునే ఒక టైం ఉండలేదు, ఓపుకుంటలేదు, వెంబడించుటకు వెతకటకు హృదయ నిష్ట ఉండలేదు. అంటే హృదయ సున్నతి ఉండలేదు, సమర్పణ ఉండలేదు, అంత నిష్ట కలిగినటువంటి బాధ్యత ఉండలేదు. కాబట్టి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా జంతువులు స్వయం విహారం చేస్తున్నాయి మానవుల పట్ల, మనుషుల పట్ల. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి పరిస్థితుల్లో ముందే బైబిల్లో రాయబడ్డదా కుక్కల విషయం అందు జాగ్రత్త ఉండమని? కాదు. కుక్కల విషయంలో జాగ్రత్త అనేది ఈ మూగజీవులను బట్టే కాదండి. దీనిలో ఒక మతలబ్, ఒక మర్మం, ఒక ఉపమానం లేకపోతే సాదృశ్యంగా పోలికగా చెప్పుతున్న విషయాలు మనకు బైబిల్లో కనబడుతుంది. ఒక జంతువు మీద మరి మిగతా జంతువులు కూడా మరి ఈ జంతువు ఏ పాపం చేసిన మిగతా జంతువులు కూడా అంతే కదా. అయితే కుక్కకు ఒక బుద్ధి ఉన్నదని చూపిస్తూ ఈ వాక్య ప్రస్తావన చేస్తున్నాడు పౌలు భక్తుడు ఈ యొక్క ఫిలిప్పు సంఘముతో మాట్లాడుతున్న సందర్భంలో. ప్రైజ్ ది లార్డ్. మంచిగా వినాలి, మంచిగా వినాలి. నా దగ్గర ఉన్న వాళ్ళు మంచిగా వినాలి. దూరంగా సుదీర్ఘంగా వింటున్నటువంటి వరంగల్ దేవుని బిడ్డలు కానీ, అలాగనే హైదరాబాదు సహవాసంలో ఉన్న బిడ్డలు కానీ మంచిగా వినాలి, చెవొగ్గి. బైబిల్లో ప్రస్తావన ఉంది అన్నమాట. ఎందుకంటే కుక్కను అందరు మమకారంగా ప్రేమగా పెంచుకోవడం కారణం ఏంటంటే అది విశ్వాస పాత్ర. ఇక్కడ అన్నం పెడితే ఆ ఇంటి దగ్గరనే ఉంటుంది, ఇక ఆ ఇంటి వాళ్ళతోనే ఉంటుంది, అది పోదు. 2-3 సార్లు మీరు కంటిన్యూగా 3 పూటలు పెట్టారనుకో ఆ రోజంతా ఉంటుంది. అట్లనే మీరు కంటిన్యూ చేసిన అనుకో అట్లనే ఇంటి దగ్గరనే ఉంటుంది. అది బైబిల్లో కూడా చెప్పబడ్డది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ చెప్పబడింది తెలుస్తా అండి? యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రాంతం వెళ్తూ సువార్త ప్రకటిస్తూ ఆయన అద్భుతాలు చేస్తున్న క్రమంలో ఒక సిదోను స్త్రీ వచ్చింది. వచ్చి నేను ఇజ్రాయెల్ దేశస్తురాలు కాదు, ఆ సరిహద్దులో ఉండే నివాసిని, అన్యురాలను. కానీ యేసయ్య అందరికీ దయ చూపిస్తాడు. దయగల్ల మహారాజు ఆయన తప్పక నన్ను బాగు చేస్తాడు. ఎంతమందిని ఇజ్రాయెల్ ప్రజలను బాగు చేసిండు. ఆ నోటి ఈ నోటి నా దగ్గరికి వచ్చింది. నా బిడ్డ యొక్క అనారోగ్యాన్ని బట్టి మరి నేను ఆయన దగ్గరికి మంచధర కూడా ఆమె లేపలేకపోతున్నా లేవట్టుకొని తీసుకుపోవటానికి సాధ్యం కావట్లేదు. కాబట్టి నేనే స్వయంగా వెళ్ళి ఆయన నా మొర పెట్టుకుంటాను. కొన్ని రోజుల నుంచి ఆమె మంచం తరగతితో ఇబ్బంది అవుతుంది. దయ్యం బట్టి పిడిపబడ్డదని ఆమె గోడు వెళ్ళిబుచ్చుకోవటానికి మొరపెట్టుకోవటానికి వెళ్ళినప్పుడు అందరూ మొరపెట్టినట్టుగా యేసయ్యను ఈ సిదోమి స్త్రీ కూడా మొరపెడుతుంది. మొరపెడితే యేసుప్రభు అందరినీ దర్శిస్తున్నాడు, అందరినీ బాగు చేస్తున్నాడు. కానీ ఈమె మాట వింటలేడు, ఈమె మొర వింటలేడు. ఇది చూసి శిష్యులు ఆమె మాటికి తొందర పెట్టకుండా ఆమె సంగతి ఏందో, ఆమె గోడేందో చూడయ్యా రబ్బీ, నా బోధకుడా అని వాళ్ళు అంటున్నప్పుడు యేసయ్య అంటాడు, నశించే గొర్రెలకే వచ్చాను కానీ ఈ రొట్టె ముక్క కుక్క పిల్లలకి ఇవ్వట యుక్తమో కాదంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె గట్టుకున్న ఏమి బాధపడలేదు. అయ్యో నన్ను కుక్క అంటున్నా అంటే యేసయ్య నేను ఇజ్రాయెల్ ప్రజల కొరకే వచ్చాను, నేను మీ అన్యుల కోసము రాలే. అప్పుడు ఇజ్రాయెల్ యొక్క కాలంలో ఉన్నాడు అన్నమాట.
ఇజ్రాయేల్కి సహాయం చేసే కాలంలోనే ఇంకా అన్యుల వైపు తిప్పబడలేదు. కాబట్టి ఆయన చెప్పిన మాటకు ఏమాత్రం ఆమె రోషపడలే. మనమైతే రోషం, దేవుని నమ్ముకున్నా, దేవుని మేలు పొందుకున్నా, దైవ అనుగ్రహం పొందుకున్నా, దేవునితో నడిచిన అనేక భౌతికంగా మానసికంగా మన ఈవులను సహాయం పొందుకున్నా ఆ కృతజ్ఞత బాగులేదు. నన్ను కుక్క అంటాడా అనేది మనం రోషం ఉంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఇంత ప్రేమ గల్లవాడు, దయగల్లవాడు, జాలిగల దైవము, జాలిగల మహారాజు అనుకుంటే పోయి నన్ను ఏమన్నాడు? కుక్క. వాళ్ళనేమో గొర్రెలు అన్నాడు, నన్నేమో అంటే చెరువు మీద అలుగుతే ఎవరిది ఇబ్బంది అవుతుంది? వాళ్ళ దాహమే అవుతుంది కదా కదా. నేను చెరువు నీళ్ళలాగా నేను పోతాంటే. కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చి అలాంటి అలుగురు రోగం అయితే ఎవరికి లాస్ అండి? వాళ్ళకే లాస్. నన్ను ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు, నేను ఇట్లా అని చెప్పి కుదరదు. నీలో విశ్వాసం చూస్తున్నాడు, నీలో తగ్గింపు చూస్తున్నాడు, నీలో విధేయత చూస్తున్నాడు, నీలో తన పట్ల భక్తి చూస్తున్నాడు, ఆసక్తి చూస్తున్నాడు. హల్లెలూయా. ఆమె ఏమన్నా తెలుసా? చక్కటి మాట అన్నది. అవును, గొర్రె పిల్లలకే అంటే ఇజ్రాయెల్ పిల్లల కోసమే వచ్చానని అంటున్నావు కదా. నీ పిల్లలు తినగా కింద పడ్డది ఎవరు తింటారయ్యా? కుక్క పిల్లలే కదా. అప్పుడు ఆయనకు చాలా గొప్పగా అనిపించింది. అమ్మా, నీ విశ్వాసం గొప్పదన్నాడు. అప్పటిదాకా ఓ స్త్రీ నువ్వెవరో అని చూడలేదు, ఇంత మొరపెట్టినా. కానీ కుక్క పిల్లలు లాంటి దానిని అయ్యా రొట్టె ముక్కలకు బల్ల కిందకి పడ్డాయి. ఎవరు ఏరుకొని తింటారు? కుక్క పిల్లనే కదా. నీ పిల్లలు తింటారా? ఈయన దానిమ్మ పండ్లు తీస్తున్నప్పుడు 2-3 విత్తనాలు మీరు కింద పడ్డాయి. విత్తులు మంచి ఎర్రగున్నాయి. నా కోపాన్ని అరే అవి తీసి కొంచెం నీళ్ళలాగా ఇట్లా వేసి నోట్లు వేసుకోరా అంటే, నువ్వు ఇట్లనే చేస్తావు, మీ మమ్మీ చెప్పింది, అంటే డాడమ్మ ఇట్లా చెప్పింది నీకు, నువ్వు కూడా ఇట్లా చెప్తావు, మా మమ్మీ చెప్పింది అని చెప్పి. మా మమ్మీ నర్సింగ్ కదా. కాబట్టి ఏం చేస్తారు, నేను శుభ్రత అని చెప్పి అవి తీసుకుపోయి దేంట్లో డస్ట్బిన్లో పడేసి. అంటే అక్కడ ఉన్న విషయం ఏంటంటే పిల్లలు తినలేరు. ఎందుకంటే నువ్వు తినద్దు పప్ప, మేము తినవు. అది కింద పడ్డది అంటే మనమే నడుస్తున్నాం కదంటే మనం నడిచినది డస్ట్ ఉండదా? అది టైల్స్ అయినా కానీ కడిగి అంత ఎందుకు? 2 ఇస్తే పోతే ఏమవుతుంది? ఏదో పొరపాటు కింద పడ్డది, అది ఎందుకు తినాలి అని కడుక్కొని తినడం ఎందుకు అని చెప్పి పడేస్తారు. ఎందుకంటే పిల్లలు కాబట్టి, ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పిల్లలు కింద పడి తింటారా? తినరు. ఒకళ్ళు తినే విధంగా ఉన్నా కూడా అదే. ఇప్పుడు నీ తండ్రి కదా, ఇప్పుడు ఇంటి యజమానులు తల్లిదండ్రులు ఎవరైనా కానీ అట్లా తినమనే విధానం చెప్పినా వాళ్ళు నిజంగా వాళ్ళు మనసు కలిగి తిన్నా కూడా కింద పడి తింటారా? బుద్ధి లేదు. అది అశుద్ధత, బలహీనత అవుతుంది, రోగం వస్తుంది, అది అశుద్ధత అని కొంచెం కోపపడతా. అవునా కదా? అది అనడం మనమే, ఇది అనడం మనమే కదా. కాబట్టి పిల్లలు తినరు. మంచిగా అధికారపూర్వకంగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారమే తినటానికి ఉంటుంది. అయితే ఆమె ఎంత తగ్గించుకుని చూడు, నేను కుక్క పిల్ల వంటి దానను, కింద పడ్డ ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా అన్నప్పుడు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టుగా నీకు జరుగును గాక. ఆ గడియలోనే ఆ అమ్మాయి లేచి కూర్చుందనమాట. అక్కడ మంచం ధర కూడా దయ్యముతో పీడింపబడిన కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని రోజుల నుంచి స్వస్థత పొందుకున్నది. హల్లెలూయా. విశ్వాసము చూస్తున్నాడు దేవుడు. అంటే ఇక్కడ ఈ స్త్రీ చెప్పేది ఏంటి తెలుసా? ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయి అన్నట్టే కదా. అంటే ఇంట్లో కుక్క పిల్లలు ఆదుకుంటారు. ఆ రోజు నుంచి, ఆనాడు నుంచి ఈనాడు వరకు ఇంట్లో మనుషుల్లో ఒకరుగా అది సంచారం చేస్తుంది అనమాట. అంటే ఇంట్లో ఉంటున్నది, ఇంట్లో చాదుకుంటారు కుక్కలను.
కానీ ఆ కుక్కకున్న విశ్వాసము అని తను పోల్చుకున్న చూడు, అమ్మ నీ విశ్వాసం గొప్పది అన్నాడు చూడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొర్రె విశ్వాసం ఉండాలి కానీ కుక్కకు విశ్వాసం ఉందని యేసయ్య గద్దించిండా? లోకములో అందరూ నమ్మినట్టుగానే అది యేసయ్య కూడా సమ్మతించాడు. ఏమని? కుక్కకున్న విశ్వాసం మనుషుల్లో ఏ జంతువుల్లో ఉండదు కదా. కానీ కుక్కకు పరిశుద్ధత ఇష్టం ఉండదు, శుద్ధత ఇష్టం ఉండదు. అది అశుద్ధత కలిగిన జంతువు. మనం ఎంత స్నానం చేయించు, దానికి ఎంతగా చేసో వ్యాక్సిన్ ఇప్పించు, దాని స్థలాయిలో బ్యాక్టీరియా ఉంటుంది, ఉమ్ములో. ఆ ఉమ్ములో ఏముంటుందండి? బ్యాక్టీరియా, ప్రమాదకరం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఇక్కడ కూడా మనకు లాజరు, దరిద్రుడైన లాజరు, ధనవంతుడి విషయం మనకు తెలుసు. ధనవంతుడు భోజనం చేసినప్పుడు బల్ల మీద నుంచి కింద పడుతున్న రొట్టె ముక్కలు ఆ సమయంలో దరిద్రుడైన లాజరు తింటున్నాడు, కింద పడ్డాయి. ఆయన దరిద్రుడు కదా, పేదవాడు కదా. ప్లస్ అది అంతటితో కాకుండా ఆయనకు ఒళ్ళంతా కురుపులు ఉన్నాయి, పురులు ఉన్నాయి. రొట్టె ముక్కల ధనవంతుడి బల్ల మీదకి వెళ్ళి కింద పడ్డటువంటి రొట్టె ముక్కలు తింటున్న లాజరుతో కుక్క కూడా ఉంది. కుక్క తన కురుపులను నాకుతుంది. అంటే ధనవంతుడి ఇంట్లో కుక్కలు కూడా ఉన్నాయి, లేకపోతే ఈ దరిద్రుడి దగ్గర కుక్క ఉన్నదేమో మనకు తెలియదు. మొత్తానికైతే కురుపులు మాత్రము నాకుతుంది. నిజంగా ఇది అంటే ఒకవేళ నేను అనుకుంటాను, ఈ నీతిమంతుడిగా దేవుని భయభక్తులు కలిగి ఆయన పరిస్థితిని బట్టి ఆ ధనవంతుడి ఇంటి ముందట రొట్టె ముక్కలు కడుపు నింపుకోవటానికి తన భోజన బల్ల కింద పడ్డ రొట్టె ముక్కలు ఏరుకొని తినే పరిస్థితి కావచ్చు. కానీ భక్తిపరుడు, మంచి విశ్వాసపాత్రుడు. నేను అనుకుంటాను అది ఆ కుక్క నాకి ఆయన కూడా ఆ బలిద్దరు బట్టి చనిపోయిందని. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో 2 లేకపోతే 3 సంవత్సరాల బాలుడు ఇంట్లో ఉన్న కుక్కనే గాయమైంది. ఆ పిల్లోడికి ఎట్లయిందో తెలియదు, ఒక పుండు, ఒక గాయమైంది, అయింది. ఇంట్లో కుక్క ఏం చేసింది? ఆ మొత్తం శరీరాన్ని, మొత్తం దాని యొక్క ఎమోషన్లు, దాని యొక్క ప్రేమ, దాని యొక్క వాత్సల్యం కురిపించడానికి ఏం చేస్తుంది? మనం కొంచెం దాన్ని ప్రేమగా హగ్గు చేసుకున్నా, లేకపోతే దాన్ని పట్టుకున్నా, అది నాకుతూ ఉంటుంది శరీరాన్ని. ఆ గాయం ఉన్న కాడ అది నాకిందనమాట ఆ పిల్లోడి దగ్గర. వితిన్ 3 months లోపల, 1 month నుంచి స్టార్ట్ అయింది, 3 months లోపల రెబీస్ వచ్చింది. రెబీస్ అనే వ్యాధి, అంటే ఎరిలేస్ అయింది ఆయనకు. మంచి కుక్కనే, కానీ ఆ పిల్లోడికి వ్యాక్సిన్ వేసుకోలేదు, యాంటీ రెబీస్ వ్యాక్సిన్ వేసుకోవాలన్నమాట. కుక్కలు, ఇంట్లో కుక్కలు ఉన్న వాళ్ళు జాగ్రత్త. మనం పెంపుడు కుక్క కావచ్చు, మన గాయమైన చోట్లో నాకుతే తప్పక రియాక్షన్ ఏర్పడుతుంది. అది నేను పేపర్లో గత వారంలోనే చదివాను, మన సోమవారం అంతకుముందే చదివాను, చెప్పాను కూడా కౌటెస్ మీటింగ్లో. అది సో ఇలా జరుగుతుందన్నమాట. ఇప్పుడు అందరూ, కుటుంబ సభ్యులందరూ యాంటీ రేబీస్ ఇంజెక్షన్ వేసుకోవాలి, వ్యాక్సిన్ వేసుకోవాలట. కుక్కలు ఉన్నాళ్ళు కుక్కకి వేయాలి, మనుషులు కూడా వేసుకోవాలి, లేకపోతే కుక్క కాటుకు బలయ్యే ప్రమాదం ఉంది. అలా చనిపోతున్నారు కూడా. ఏదో ఒక దానికి ఉన్నట్టుండి, ఇంట్లో ఉన్నటువంటి కుక్కలే ఉన్నట్టుండి అది ఏమవుతుందేమో మొత్తానికైతే తిరగబడుతుంది అనమాట, సాదుకున్న కుక్కలు కూడా సైతం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుక్కలను డేంజర్గా పరిగణించి, అసలు కుక్కలు ద్వారా ఇబ్బంది జరుగుతుందని ఈ మధ్యకాలంలో తరచుగా న్యూస్లో మరి వస్తున్నాయి. కాబట్టి మీరే నిర్ణయం చేసుకోవాలి. వాక్యం వింటున్న వాళ్ళారా, నేను సాదుకోమని చెప్తలేను, నేను పడేసుకోమని మీ ఇష్టం. ఎందుకంటే పరిస్థితి ఇలా ఉంది.
అయితే ఇప్పుడు ఒక విషయము, ఇంట్లో పాతకాలం నుండి యేసయ్య శరీరధారిగా అవతరించిన కాలం నుండి ఇప్పటిదాకా మనుషుల్లో ఒకరుగా కుక్కలు నివసిస్తున్నాయి, పెంచుకుంటే పెంపుడు కుక్కలు ఉన్నాయి. అయితే కుక్కలో విశ్వాసానికి మారుపేరే, కానీ దేవుడు మాత్రం పరిశుద్ధ గ్రంథంలో మాత్రం గొర్రెలనే చూజ్ చేసుకున్నాడు. నా గొర్రెలు నా స్వరం విను నన్ను వెంబడించునని ఉన్నారు. కానీ ఈ కుక్కలు మాత్రము హేయమైన జంతువు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. నువ్వు ఎంత పెంచుకున్నా, ఎంత మీరు ఉంచుకున్నా, అది మీకు ఎంత కావలిగా ఉన్నా, మీకు ఎంత ఉపయోగపడినా, అది మాత్రం అశుద్ధమైన జంతువే. అది ఎంత విశ్వాసంగా నీకున్నా, దానితో నువ్వు నివాసము, దాని సొల్లు కానీ దాని యొక్క బ్యాక్టీరియా కానీ నీకు సోకితే నీకు చాలా ప్రమాదము. నీ గాయంలో చూపించబడుతున్నప్పుడు, నీ రక్తంలో ఆ వైరస్ పోయినప్పుడు ఏమైనా డేంజర్ అవుతుంది. లూజ్ మోషన్స్ అయితే వికారం అవుతుంది, తినలేవు, నీళ్ళని చూస్తే ఇరిటేషన్ వస్తుంది, చాలా భయం ఆందోళన, నిరసించిపోతా. అలాంటి ఘోరమైన, అంటే ఒక మాటలు చెప్పాలంటే, పచ్చి మాటలు చెప్పాలంటే ఎరిలేసిపోతాం అన్నమాట. ఎల్లేసిన కుక్క ఎలా ఉంటుంది, పిచ్చి కుక్కలాగా అచ్చిపోయేటోళ్ళు అందరినీ కలిసినట్టుగా మనిషి కూడా కుక్కలాగా అయిపోతాడు అనమాట, ఎరిలేసిపోతుంది. అలాంటి పరిస్థితి ఉందన్నమాట ఇప్పుడున్న కాలంలో. అందుకోసం చాలామంది వీధుల్లో కుక్క కాటుకు బలవుతున్నారు. ఇంట్లో పెంచుకునే దాంట్లో ఇలాంటి కేసులు కూడా అవుతున్నాయి. కాబట్టి వాటిని, అందుకోసం బయట దేశాల్లో ఇంట్లో చదువుకున్నవారు బయటకు తిరగనివ్వరు. ఎక్కడ పడితే అక్కడ కుక్కలకు అన్నం పెట్టడం కానీ, కుక్కలు నీళ్ళు పోయడం కానీ అనుమతి ఇవ్వరు. ఆ చట్టం నేరము. ఇంగ్లాండ్ దేశంలో కానీ, యుఎస్లో, అమెరికాలో కానీ. ఇక్కడనే భారతదేశంలో వీధి కుక్కలు పొట్టాన్ని ఉన్నాయి చాలా. అందుకోసం ఇంత ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. చదువుకుంటే గవర్నమెంట్ నుంచి లైసెన్స్ వగేరా అనేది కట్టుదిట్టమైనటువంటి ఒక ఆంక్షలు ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి బయట దేశంలో, ఫారెన్లో. ఇక్కడ మాత్రం ఏం లేదు. మనకు నచ్చితే తీసుకొచ్చుకొని చదువుకుంటాం, మనం మనకు నచ్చిన కుక్కను కొనుక్కునే విధంగా ఉన్నది. కానీ దాని సంరక్షణ, దాని ఆలన పాలన, ఒక పద్ధతి విధానము కొద్దిమంది పాటిస్తే మిగతా వాళ్ళందరూ మామూలుగానే. కాబట్టి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి అపాయాలు, డేంజర్లో పడిపోతున్నారు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కుక్కల విషయమందు జాగ్రత్త అన్నాడు చూడు. అది సమాజపరంగా మనము చూడాల్సిన విషయమే, అది అంటే జాగ్రత్త వహించాల్సిన విషయమే. కానీ ఇప్పుడు మనకు ఆత్మీయంగా మాట నేర్పించేది ఏంటంటే, కుక్కలకు పరిశుద్ధ, అది కుక్కలకు వేయకూడదని వాక్యం ఉంది. చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. సరిపోయింది. పరిశుద్ధత అది దానికి అరగదు, అంటే పరిశుద్ధత దానికి ఇష్టం ఉండదు. అశుద్ధత, కొన్ని ఏరియాలో అశుద్ధత తింటుంది కుక్కలు. సాదుకున్న కుక్కలైనా, బయట కుక్కల, వీధి కుక్కలైనా, అది అశుద్ధమైనది కూడా తింటుంది. చనిపోయిన కళేభారాలు కూడా తింటాయి, జంతు కళేబరాలు కూడా తింటాయి, మనుషులు చెవాళ్ళు కూడా పీక్క తింటాయి. హేయమైన జంతువు అన్నమాట, అశుద్ధమైన జంతువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ అశుద్ధమైన జంతువును భక్తులతో పోలుస్తున్నాడు. అది అంటే ఎలాంటి భక్తులతో పోలుస్తున్నాడు? యథార్థమైన పరిశుద్ధంగా జీవించే భక్తులతో పోలుస్తలేడు. భక్తి ముసుగులో జీవిస్తూ అశుద్ధం వైపే పరిగెత్తే వాళ్ళను కుక్కలు అంటున్నాడు. ఈ కుక్కల విషయమందు జాగ్రత్త ఉండు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుక్కలు అంటే మనుషులు, అంటే కుక్కలతో దేవుడు
పోలిక చెప్తున్నాడు, మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటిది మన మనుషులకు, భక్తులకు ఏంటిది? భక్తి ముసుగులో ఉండి మనము వ్యతిరేకం చేస్తున్న తత్వాన్ని, అపవిత్రంగా అశుద్ధంగా ఉండే తత్వాన్ని కుక్కతో పోలుస్తున్నాడు. ఈ కుక్కలు పరలోకంలో రారు, ఇవి నరకం పోతాయి, చీకటి వెలుపలో రాజ్యంలో వేయబడతాయని ప్రకటన 22:15 ఇందాక మనం చదివినది అదే అన్నమాట. కుక్కలు అంటే కుక్క జంతువు జాతిని కాదు. మనుషుల్లో భక్తి ముసుగులో కుక్కల స్వభావం కొంతమందికి ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, కుక్కలు బాగా తింటాయి. ఏమి తింటాయి? బాగా తింటాయి అన్నమాట. అది ఆపదు, పెట్టిన కొద్ది తింటా ఉంటుంది. దాని అపేక్షతో తింటుంది. కుక్కల తిండి అంటే తిండిపోతుగా తింటాయి, దాన్ని అరగకుండా అది కక్కుతుంది. ఇది కూడా పరిశుద్ధ గ్రంథములో ఉంది. చూద్దాం. యెషయా 56వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనమా? చదవండి. కుక్కలు తిండికి ఆతృతపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. వాటికి తృప్తి లేదు, ఎంత తిన్నా కూడా తృప్తి ఉండదు. తిండిపోతట కుక్కలట, ఎంత తిన్నా తృప్తి తినదట. అది తిని ఏం చేస్తుంది తెలుసా? దానికి ఎమ్మడక, దానికి అరగక వామిటింగ్ చేసుకుంటుంది. వామిటింగ్ చేసుకుని ఏం చేస్తుంది? మళ్ళీ అదే తింటుంది. అందుకోసం అది అశుద్ధమైన తినేది. అదే నేను కక్కినా కదా. మనం బిర్యానీ తిన్నా, మనం ఇంకేమైనా ప్రత్యేకమైన క్వాలిటీ వైటమిన్ ఆహారం తిన్నా ఒక్కసారి వామిటింగ్ చేసుకుని దాన్ని మనమే ఇష్టపడి తిన్నటువంటి ఆ ఫుడ్ను మనం వామిటింగ్ చేసుకుని ఇంకోసారి చూడం. అది మనం చూడటానికి ఇష్టపడం. చాలా ఇబ్బంది పడతాము, అసహించుకుంటాం అది. కానీ కుక్క అట్లా కాదు. అరే నేను బిర్యానీ ఇంత మంచి ఫుడ్ తిన్నాను, ఎవరైనా తింటారేమో అని చెప్పి అదే అపేక్షతో తిని దానికి ఇమడక, దానికి ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తుంది? కక్కుతుంది, మళ్ళీ అది తింటుంది. అలాంటి విధంగా తత్వము కుక్క జాతికి ఉంది, కుక్క స్వభావానికి ఉంది. అందుకోసమే అలాంటి అంటే వామిటికి కక్కి మళ్ళీ తినేటువంటి కుక్క లాంటి సామెతగా మీరు ఉండకూడదు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను దేవుని బిడ్డగా నిలబడతానని చెప్పి, మారు మనసు పొందుకొని పరిశుద్ధతలో నేను నడిపించబడతానని చెప్పి మీరు లోకానుసారమైన ప్రవర్తన కలిగి ఉంటారే. సిగరెటు, మందు బంద్ చేయడము, కొన్ని దురలవాట్లు బంద్ చేసి మళ్ళీ దాన్ని చేపట్టడం అంటే కుక్క వామిటింగ్ చేసుకొని తిరిగి మళ్ళీ తిన్నట్టుగా సామెతగా మిగిలిపోతారు. అందుకోసమే ఇలాంటి వారిని బట్టి కుక్కల విషయమందు జాగ్రత్తగా ఉండు. వాళ్ళని చూసి మీరు చెడిపోవద్దు. దేవుని సన్నిధికి వచ్చి చక్కగా వచ్చి వాళ్ళే కొన్ని రోజులైన తర్వాత మంచిగా దీవించబడి వెనకబోతున్న వారు ఉన్నారు చూడ. అశ్రద్ధగా ఉండరు కదా సహవాసానికి ప్లస్ సంఘానికి. అలాంటి వాళ్ళని చూసి నువ్వు ఉండదు. వాళ్ళు ఏం చేసారు? అయ్యో నేను దేవుని నమ్మకపోతేనే, దేవునితో అనుబంధం లేకపోతే నాకు ఇలాంటి గతి వచ్చిందని చెప్పి దేవుని నమ్ముకొని దేవుని చేత దీవించబడ్డారు, కొన్ని రోజులు గొప్పగా నడిపించబడ్డారు, దేవుడు మీకు సహాయం చేసి ఉన్నాడు. ఆ కృతజ్ఞత లేకుండా, భక్తి భావన నిశ్చయిత లేకుండా కొంచెము నీకు ఇప్పుడు నాకు బిజీ ఉంది, నాకు జాబ్ ఉంది, నాకు ఆఫీస్ ఉందని, లేకపోతే నాకు హాస్పిటల్ పోవాలి, లేకపోతే నాకు వ్యాపారం ఉంది, నాకు నేను వెళ్ళాలి, పనికి వెళ్ళాలని నువ్వు ఇలా చెప్తే ఒకసారి రెండుసార్లు నిత్యం ఇట్లనే చేస్తే నువ్వు కుక్క సామెతగా మారిపోతున్నావు. సహోదరుడా, సహోదరి, సహవాసం అంటే నీకు విలువ లేకుండా నీకు అశుద్ధమైన లోకమంతా అశుద్ధంలో ఉంది, దుష్టుని యందు ఉంది. దేవునితో సహవాసము నువ్వు సమయానికి నువ్వు అనుబంధం కోరుకునే బదులుగా కుక్కలాగా నువ్వు తింటున్నావు, మళ్ళీ వామిటింగ్ చేసుకుని అదే తిన్నట్టుగా. అంటే ఇది ఇలాగ ఉండకూడదు కదా అనుకొని మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావు?
అట్లనే ఉంటున్నాం. నేను 1-2 సార్లు అంటలేని సహోదరుడా, ఇదే వంకతో చాలాసార్లు 4-5 సార్లు ఇంకా ఇట్లనే అలవాటు పడిపోయే విధంగా చర్చికి రాకుండా, సహవాసం రాకుండా ఉంటే కుక్క సామెతకు సరిదూగుతావు, సరిపోతా. నీలాంటి వాళ్ళతోనే అంటున్నాడు, ఇలాంటి కుక్కల విషయమందు జాగ్రత్తగా వాళ్ళలాగా మీరు ఉండొద్దు అంటున్నాడు అనమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదన్నమాట. ఈరోజు మీరు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు వాక్యం విన్నా అబద్ధాలు మారిపోతలేదు. ఎన్నిసార్లు వాక్యం విన్నా ప్రార్థన అన్నా, వాక్యం చదవడం అన్నా మనం గురి కలిగి, అంటే ఒక నిర్ణయం తీసుకుంటలేం. హల్లెలూయా. నువ్వు ఎంతగా వాక్యమో విన్నా పరిశుద్ధతగా నిలకడగా ఉండలేకపోతున్నావు. ఎస్, అన్యుల ఆచార ప్రకారంగా ఏదైనా ఫంక్షన్ ఉంటే, చీటికి ఏదైనా అపాయకరమైనటువంటి మరణం ఉంటే మనం పోవచ్చు ఆదివారం ఒకసారి, మరి దగ్గర వాళ్ళు, ఇంటి వాళ్ళు అని. ముఖ చుట్టము అంటే మోసే చుట్టమున్నా, ముఖ పరిచయం ఉన్న ఎవరన్నా ఆదివారం పిలిస్తే కథం. ఇప్పుడు ఆదివారంలో చాలా ఫంక్షన్, ఎందుకంటే ఆదివారం సెలవు దినంగా అయిపోయింది కాబట్టి ఎంజాయ్ దినముగా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా, అంటే కలిసినట్టుగానే ఆదివారం ఫంక్షన్లు. ఆ చెడ్డది మంచిది ఏదైనా కానీ, చనిపోయిన పెద్ద కర్మ కావచ్చు, పెళ్ళిళ్ళ విషయం కావచ్చు, ఇంకా ఫంక్షన్లు, అన్నికే ఫంక్షన్లు, ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ కదా, అన్ని ఫంక్షన్లు. ఆదివారం సునాయాసంగా దేవుడు మన కోసం సెలవులో బలియాగమై మనకు రక్షణ కలగజేస్తే, ఆయన బలియాగం యొక్క గొప్పతనము, ఆ విలువను చూడకుండా ఆ ఫంక్షన్లకు తిని తాగటానికి పోతారు. బంధువర్గములో పిచ్చిపాటి కబుర్లు చెప్పుకోవటానికి, ఎంజాయ్ కోసం పోతారు. అంటే నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు, నేను దేవుడు తప్ప నాకు వేరే ఒక విధానం లేదని చెప్పి నువ్వు వచ్చావు కదా. ఏదో దగ్గర వాళ్ళంటే సరే, తప్పని పరిస్థితుల్లో నువ్వు పోయావు, కానీ మాటికి అవకాశం వచ్చిన కొద్ది నువ్వు వెళ్తున్నావు చూడు, నీకు మూర్ఖత్వం ఉంది. కాబట్టి నీవు వామిటింగ్ చేసి మళ్ళీ తిరిగి తిన్నట్టు కుక్క సామెతగా నువ్వు ఉన్నావు, కుక్కగా ఉన్నావు. కనుక ఇలాంటి కుక్కలను బట్టి విషయమందు జాగ్రత్తగా ఉండుడని వాక్యం చెబుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత వాక్యము చెప్పినా ప్రార్థనలో విశ్వాసులు ఎదగకుండా ఉన్న ఈ లోక వైపే ఆకర్షణ, ఈ లోక అపవిత్రమైన వైపునే ఆకర్షణగా జీవించే ఈ మూర్ఖత్వం ఉంది చూడు. దేవుని మాట విన్నా దొంగతనం మారట్లేదు, దేవుని వాక్యం విన్నా వ్యభిచారం మారట్లేదు, దేవుని వాక్యం విన్నా మనుషులను ద్వేషించే, వాళ్ళను హత్య చేసే విధంగా మారట్లేదు. ఇవన్నీ మూఢత్వం, మూర్ఖత్వం. ఇలాంటి వారిని ఏమంటారంటే కుక్క వామిటింగ్ చేసుకొని మళ్ళీ తిన్నట్టుగా ఉన్న విధంగా అవుతున్నారు. ఇది కుక్క. ఇలాంటి కుక్కల విషయమందు జాగ్రత్తగా ఉండడి అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సామెతలు 26వ అధ్యాయము 11వ వచనం. సామెతలు 26వ అధ్యాయము 11వ వచనం చదవండి. తన మూఢతను మళ్ళా కనపరచు మూర్ఖుడును కక్కిన దానికి చెరుపు కుక్కతో తిరుగు కుక్కతో సమానుడు. అది హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తన మూఢతను, మూఢలు అంటే ఏంటి చెప్పండి? ఎంత చెప్పినా తనకు తోచినట్టుగానే, తన అనుకున్నట్టుగానే జీవించే జీవితాలు కొల్లలుగా సంఘానికి వస్తున్నారు. కుక్క బ్రతుకు, కుక్క జీవితం కలిగే విధంగానే ఇష్టం వాళ్ళకు. ఎంత చెప్పని మూఢత్తనే, నేను ఇంతే, వాక్యంలో చలనం ఉండదు, మార్పు ఉండదు, సరి చేసుకుందామన్న ఒక సమర్పణ ఉండదు, కనువిప్పు ఉండదు.
మారుమనసు ఉండదు. మూఢతలో ఈ మూఢత తత్వం ఉన్నటువంటి స్వభావం ఎవరైతే ఉంటుందో, ఇష్టానుసారంగా వాక్యం ఒకటి చెబితే ఒకటి నడిచేటువంటి తత్వం ఉందో, ఆ మూఢత్వము, వీళ్ళందరూ కుక్క వంటి వారు అంటున్నాడు. అంటే కుక్క లాంటి వారని నేను చెప్తే ఇప్పుడు కుక్క వంటి వారు అంటున్నాడు. మొత్తం కుక్క వంటి వాడు, నువ్వు కుక్కనే అంటున్నాడు. కుక్క వంటి వాడు, ఎందుకంటే వామిటింగ్ చేసుకొని కక్కి మళ్ళీ తిన్నట్టుగానే ఉన్న తిరిగిన కుక్క వంటి వాడిగా అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? మూఢత కనపరుచు మూర్ఖుడు. మూర్ఖుడు అంటే ఏంటి చెప్పండి? మూర్ఖుడు అంటే వంకర స్వభావం అన్నమాట, వంకర నడబడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూఢత అంటే రాజు కంటే బలవంతుడు వాడు. అంటే రోట్లేసి గోధుమ గింజలు దంగుతాయి. రోట్లేసి మనము ఏంటిది అది, రోట్లు ఏమంటారు దాన్ని, రోలుతో కొట్టిన రుబ్బురాయితో దంచిన దంగుతాయి గోధుమలు. కానీ మూఢుడు మాత్రం దంగడట, రాజు కంటే బలవంతుడట. వానికి దోచిన విధంగా నడుస్తాడు మూఢుడు. మరి ఇంకో మూర్ఖుడు అని ఉన్నది. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడట. వాడు మూఢుడే మూర్ఖుడు అయిపోతాడు. ఊకే మాటికి తన మూఢతనం. ఇలాంటి మూఢతలు చాలామంది ఉన్నారు. నువ్వెంత చెప్పు, మేము ఇంతే. మనము దేవుని సన్నిధికి ఆదివారము బలవంతంగా వస్తాం. గృహకుడికి రామ్, ప్లస్ ఉదయకాలము రామ్. వ్యక్తిగతంగా భక్తి చేయలేదు, బైబిల్ చదవము, ప్రార్థన చేయము, సువార్త భారం లేదు. దేవుడు మేలు పొందుకుంటారు. కొంచెం శోధన కాగానే దేవుడు ఏం చేసినని వ్యతిరేకంగా కృతజ్ఞతాహీనులుగా మాట్లాడతారు. ప్రజలో మీ దేవుడిచ్చిన దేహం ఆరోగ్యకరమైన నీ దేహము చేతి దేవుడు గణపొచ్చుమంటే గణపొచ్చలేం. హృదయపూర్వకంగా చప్పళ్ళు కొట్టి గద్గాయంగా మంచి స్వరముతో గద్గాయించే స్వరముతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుడు గణపరచలేని వాళ్ళు సమయాన్ని, దేవుని సమయాన్ని కొంతైనా వారం గడుపుతున్నారు. అంటే రోజుకి 24 గంటలు, అట్లాగా వారానికి ఇన్ని రోజులు కదా, 7 రోజులు కదా, 7 బాగా ఏమంటారు, 7/24 24/7. ఓకే, 24/7. ఇంత సమయం ఉన్నా కనీసం గంట సేపు అయినా దైవ సమ్ముఖంలో గడపలేకుండా ఉన్నా. అంటే మార్పు పొందుకోవటానికి ఇష్టం లేకుండా మూఢులు తన ప్రవర్తన చేత మూర్ఖత కనపరుచుకుందరు. వాళ్ళు కక్కిన దాన్ని తిరిగే కుక్క వంటి వారు. ఇలాంటి కుక్కల విషయమందు జాగ్రత్త ఉండమంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పొద్దుందాకా పని చేస్తారు, పైసా కోసమే కదా. ఆ పైసలో 10వ వంతు ఉండదు, దేవునికి ఇచ్చేది లేదు. పరిచయం ఎలా నడుస్తుంది? అన్యులు ఎవరైనా దశంభాగం పాస్టర్లకు ఇవ్వాలని రూలా అని అన్యులు చెప్తారు చూడు. భక్తిహీనులు, అన్యులు వాక్య విరుద్ధంగా వాళ్ళ మాటలు పట్టుకొని మనము దేవుని సేవ యథార్థంగా సేవ చేసే వాళ్ళకు అది దేవుడికి ఇస్తున్నాం కదా. దేవుడు ఏమనే విధానం లేదు. ఎందుకంటే పరిచర్య, ఆయన బస్ కిరాయి రావడము పోవడం, ఆయన కుటుంబము కనీసము మీకులాగా అంత సౌకర్యం లేకున్నా కనీసము తన విషయంలో మరి పరిచర్య ఏ విధంగా సాగుతుంది అనేది లేదు. ఈ మూఢత కనపొచ్చువారు మూర్ఖులు అంటున్నాడు కదా. వీరెవరు? వామిటింగ్ చేసుకొని తిరిగి తినే కుక్క లాంటి వారు, కుక్క వంటి వారు. కుక్క లాంటి అని నేను ఇంకా తిరిగిస్తున్నాను. కుక్క వంటి వారని దేవుని వాక్యం చెప్పబడ్డది. హల్లెలూయా. దేవుల్లో ప్రారంభంలో ఉండి ఏమైందో మధ్యలో ఏమో కానీ మధ్యకాలంలో బలహీనమైపోతుంది భక్తి. సరిగ్గా ప్రార్థనకు రాకపోవడము, వాక్యం చేయకపోవడము, ఇలాగా
అసలు చెబితే వినకపోవడము, వాక్యము వినిపించుకోకపోవడము, హృదయంలో నిలుపుకోకపోవడము, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఆ మూర్ఖత, ఆ మూఢత కుక్క వంటి వారు అంటున్నాడు. హల్లెలూయా. ఇదే విషయం 2 పేతురు 2వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఉంది చూడండి. ఆ కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో మరలినట్టును, కడగబడిన పంది బురదలో మళ్ళీ తిరిగినట్లును అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవిస్తే, ఎవరైతే ఇప్పుడు మనము మూఢత కనపొచ్చువారు లేక మూర్ఖత కనపొచ్చువారు, అది ప్రవర్తన ద్వారా వాక్యం వినకుండా ప్రవర్తించే ప్రవర్తన స్వభావం ఉన్నవారు అన్నమాట. ఆ సందర్భం బట్టి ఇదిగో పౌలు భక్తుడు పిలుపు సంఘంతో చెప్తున్నాడు అన్నమాట. పిలుపు సంఘము అపొస్తలుడైన పౌలు ద్వారా అది స్థాపించబడి నడిపించబడుతున్న క్రమములో కొంతమంది చొరబాడులు సేవకుల ముసుగులో వచ్చారు, బోధకుల ముసుగులో. ఇది బోధకులు కూడా ఉంది ఈ కుక్క. అందరిని అంటున్నాడు దేవుడు, బోధకులు కాదు, విశ్వాసులు, అందరినీ, భక్తులు అనేవారు అందరినీ అంటున్నాడు. అయితే వాళ్ళు ఆత్మీయంగా నడిపించవలసిన వారుగా ఉన్న దేవుని బిడ్డలు, దేవుని భక్తులు తర్వాత అదే హృదయ సున్నతి కలిగిన వారుగా ఉంటామని పౌలు భక్తులు బోధిస్తే, కొంతమంది లేదు శరీర ప్రకారంగా సున్నతి పొందాలి, శరీర కార్యాలుగా మనము భక్తులుగా, నీతిమంతులుగా, ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులుగా అగుపరచుకోవడం కోసమని శరీర కార్యాలు శ్రద్ధ కలిగి ఉన్నారు. మానసికంగా, ఆధ్యాత్మికంగా మనసు కలిగి భక్తి చేయకుండా చర్చికి ఊరికేనే మనసు ఎక్కువ పెట్టి ప్రార్థనకు రావడం, ఎడ్డిగా గుడ్డిగా. హృదయ సున్నతి కాకుండా భౌతిక సున్నతి, ఇది పరిశీలన చేసిన పద్ధతి ప్రకారంగా మళ్ళీ సంఘములో కొంతమంది బోధకులు మళ్ళీ విశ్వాసులకు చలామణి అవుతున్నారు. అలాంటి వారిని గుర్తు చేసి చెప్తున్నానమాట. ఏమంటున్నంటే, ఇలాంటి ఆచారములు జరుగుతున్న, అసలు ఆత్మీయంగా నడిపించబడుతున్న వారే దేని పిల్లలు అవుతారు, వాళ్ళే సున్నతి కలిగిన వారు అంటున్నాడు. చూడండి 3వ వాక్యం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మనం మూల వాక్యం చదివినాం కదా. 3వ వచనం చదవండి. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించాలంటే, ఆత్మలో సున్నతి అంటే, సున్నతి అంటే నథింగ్ బట్ సర్కంసైజ్, నథింగ్ బట్ డెడికేటెడ్ టు ద గాడ్ అవర్ సెల్ఫ్. మనము దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నట, మన దేవుని బిడ్డలమని. పాతకాలంలో శరీర ప్రకారంగా సున్నతి పొందేయటానికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది అబ్రహాం కాడి నుండి. వాగ్దానము నుంచెలే ఇది ధర్మశాస్త్రంలో లిఖించబడి ఉన్నది. పాత నిబంధనలు అందరూ చేయవలసిన విధానమే, కానీ పాత నిబంధనల నుంచెలే చెప్తున్నాను అనమాట. మీరు శరీర ప్రకారంగా సున్నతి పొందుకునే ప్రయోజనం ఏమింది? హృదయంలో సున్నతి కావాలి. హృదయంలో సున్నతి అంటే ఏంటి చెప్పండి? ఏదైనా తప్పు జరిగితే, ఏదైనా ఇబ్బంది కలిగితే, నేను దేవుని బిడ్డ కదా, దేవునికి ప్రతిష్ఠ చేయబడిన బిడ్డ కదా, నేను ఆయనకు స్వాస్థ్యముగా, ఆయన నడిపింపులో ఆయన మందగా నేను చేర్చబడ్డాను కదా, అన్యుల్లాగా నేను ఎట్లా పడితే అట్లా ప్రవర్తించద్దు. అయ్యో దేవుని వాక్యానికి విరుద్ధంగా చేస్తే అది అపవిత్రత, అది అశుద్ధత, అది వ్యతిరేకం కదా అని నీ హృదయంలో నొచ్చుకునే ప్రక్రియనే హృదయ సున్నతి అన్నమాట. దేవుని ఆత్మలో ఆరాధించడము, దేవుని యందు అతిశయించడమే మనము సున్నతి కలిగిన వారం కదా. మరి శరీరాన్ని మనం ఆస్పాదం చేసుకోకూడదు కదా. కానీ శరీరాన్ని ఆస్పాదము చేసుకొని, శరీరాన్ని ఆధారం చేసుకొని ధర్మశాస్త్రానికి లోబడే విధంగా, అనగా కృపకు దూరం అయ్యే విధంగా, క్రియల మూలంగా
ధర్మశాస్త్రము కాలములు అనగా ఈ యొక్క పరిస్థితులు ఎలా ప్రవర్తించారో అలాగా ప్రవర్తించే విధంగా కొంతమంది విశ్వాసులు బోధకులు తయారయ్యారు. వారిని బట్టి అంటున్నమాట పౌలు భక్తుడు, ఇదిగో కుక్కల విషయమందు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. ఇంత వాక్యం విన్నా కూడా తిరిగి జన్మించిన అనుబంధము పొందుకుంటలేరు, మారుమనసు పొందుకుంటలేరు. మారుమనసు లేకనే వాళ్ళకు తోచిన విధంగా 10 మందికి ధర్మం చేస్తే మనకు పుణ్యం వస్తుంది, ఎడ్డిగా గుడ్డిగా బైబిల్ చదివితే మనకు బైబిల్ చదవాలి, కానీ మారు మనసు కలిగే విధంగా చదవాలి, దేవుళ్ళు ఎదిగే విధంగా చదవాలి. మతపరంగా మత భక్తులు అయితే హృదయ సున్నితి ఉండదు. హల్లెలూయా. శరీర ప్రకారంగా నడిచినట్టుగానే ఉంటుంది, కానీ విశ్వాసం లేకుండా ఏ కార్యం చేసినా నీకు ఆశీర్వాదం ఉండదు సహోదరుడా. చర్చికి ఊరికి ఎడ్డిగా గుడ్డిగా మూఢత్వంగా మూర్ఖత్వంగా రావద్దు. సరి చేసుకునే విధంగా రావాలి, విశ్వాసంగా రావాలి, దేవుని వాక్యం విశ్వాసంగా వినాలి. సరి చేసుకుంటూ దేవుడు ఏది చేయమన్నదో అది చేసే విధంగా దేవుని వెంబడిస్తే నువ్వు యథార్థ వ్యక్తిగా విశ్వాసగా అవుతా, భక్తుడిగా అవుతా. లేకపోతే కుక్క వంటి భక్తి అవుతుంది. ఏ భక్తి అవుతుంది? మూఢత కనపరచుచు మూర్ఖంగా ప్రవర్తించే, వామిటింగ్ చేసుకొని తిరుగులాడే కుక్క వంటి వారుగా అవుతా, ఆ సామెతగా అవుతా. ప్రారంభంలో మంచిగా భక్తి కలిగిన, దేవుల్లో కొంచెం భౌతికంగా ఎదిగా, మానసిక కొంచెం నెమ్మది కలిగి ఉన్నది, సమాజంలో గుర్తింపు పొందుకున్నాం. ఇప్పుడు పర్వాలేదు, చేయి తిరుగుతుంది, అందట్లో కలిసిపోయాం, అందట్లో కొంచెం గౌరవంగా మర్యాదగా ఉన్నామని చెప్పి దేవునితో అనుబంధం అంతగా అంటిముట్టినట్టుగా ఉన్న ఈ తత్వం కూడా కుక్క వంటి వారు. శరీర ప్రకారంగా దీవించబడుతున్నారు, అదే ఆధారం అయిపోతుంది వాళ్ళకు. ఆత్మీయంగా నిత్య జీవం పొందే విధంగా ఈ లోకమంతా హేయమైనది, అపవిత్రతలో ఉన్నది, దాంట్లో నేను కలిసిపోయే విధంగా ఉంటే నేను కుక్కగా పందిగా అయిపోతాను అనే ఒక కనువిప్పు కలుగుతలేదు. ఈ కుక్క సామెత లాగానే వామిటింగ్ చేసి తిరుగులాడు కుక్క వంటిగా అయిపోతున్నారు మనుషులు. కాబట్టి ఇలాంటి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ఇలాంటి కుక్కలు పరలోకంలో రారు, నరకంలో పోతాయి. అందుకోసం మొదటి లిస్టులోనే ఉంది కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, అబద్ధాన్ని ప్రేమించి జరిగించువారు ఎంత మాత్రమో వెలుగులు రారు, వారు చీకటి వెలుపలలో పడదోయబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కుక్కల పట్ల జాగ్రత్త అంటే వీధి కుక్కల పట్ల జాగ్రత్త ఉండాలి. పెంచుకోకపోవడం అది నీ విషయము, కానీ జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే వాటి ద్వారా జబ్బులు వస్తున్నాయి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా కుక్క కాటుకు చాలా బలవుతున్నారు. దానికి అరికట్టకపోతే సుప్రీంకోర్టు స్పందించిందండి చూడండి. జాగ్రత్త ఉండాలి, కానీ ఆత్మీయంగా మరీ ఎక్కువ జాగ్రత్త ఉండాలి. కుక్క స్వభావం ఉండద్దు, కుక్క వంటి స్వభావము ఉండద్దు. అది హేయమైన జంతువు, పరిశుద్ధ. ఇలాంటి వారికి పరిశుద్ధత పెట్టద్దు అంటున్నాడు. ఎందుకంటే దాని విలువ, ఆ పరిశుద్ధత విలువ తెలియక మీదికి వచ్చి వేస్తారు. అర్థమైంది? ఇప్పుడు భర్త రూపంలో ఉంటారు, భార్య రూపంలో ఉంటారు, పిల్లల రూపంలో ఉంటారు. ఎంత చెప్పినా కుక్క స్వభావం చూపిస్తారు. వారికి పరిశుద్ధ వాక్యం నచ్చవు, పద్ధతి నచ్చదు. అందుకోసమే ఇలాంటి సందర్భంలో పరిశుద్ధమైన ఆహారము కుక్కలకు వేయకూడదు అంటున్నాడు. ఇది ఎవరిది? కుక్కలకి ఏమంటే కుక్కలు ఈ వీధి కుక్కలు కాదు, పరిసయ్యులు ఉన్నారు చూడు, ధర్మశాస్త్రం ఉన్నారు చూడు, యేసయ్య మాటలకు బోధకు వ్యతిరేకం చేస్తున్నారు. దానిలో ఉన్న సారం గ్రహిస్తలేరు. పై పొట్టే తీసుకుంటే పై అక్షరమే తీసుకొని లోపల సారము ఇక మోషే ధర్మశాస్త్రం రద్దు చేస్తానికి వచ్చాడు, కొట్టేయటానికి వచ్చాడు. విశ్రాంతి దినాన్ని ఇదిగో పాటిస్తలేడు. అంటే అన్ని చిన్న మైనర్, దానిలో వెనుకలో ఉన్న ఉద్దేశం, కార్యానికి వెనుక ఉన్న ఉద్దేశం చూస్తలేదు, పర్పస్ చూస్తలేదు. ఎవ్రీ డీడ్ దే ఆర్ నాట్ సీయింగ్ ద పర్పస్ ఆఫ్ ద డీడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఎవ్రీ యాక్షన్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ నీడ్. చాలా అవసరం కదా. ప్రతి కార్యానికి వెనుక ఉద్దేశం చూస్తాడు కదా. ఆ ఉద్దేశం చూస్తలేడు. మంచి ఉద్దేశం,
చూస్తలేరు అనమాట. అక్షరానికే వాళ్ళకి ధర్మశాస్త్రం, ఆ వాక్య సారము చూస్తలేరు. కాబట్టి వాళ్ళని బట్టి పరిశుద్ధమైనది కుక్కలకు. అదే కదా మత్తయి సువార్త, ఒకసారి చూడండి మళ్ళీ. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి. పరిశుద్ధమైనది కుక్కలకు. కుక్కలకు, ఇలాంటి వాళ్ళకు పెట్టకూడదు, వాళ్ళకి వాత వేయబడారు అన్నమాట. ఈ పరిశుద్ధమైనది కుక్కలకు వేయొద్దు. వేస్తే దాని విలువ తెలియకూడదు, దాని మీద పడి ఏం చేస్తారు, దాడి చేస్తారు. కుక్కలు పరిశుద్ధత వేసిన వారి మీద కరుస్తుంది. కుక్క కాటు చేస్తుందా, చీల్చివేయండు. చదవండి. వేసినలా అవి ఒకవేళ ఆ వాటితో పరిశుద్ధతను కాలుతో తొక్కి మీ మీద పడి, అదిగో కుక్కలు మొత్తం చీల్చివేస్తుంది వీధి వెంటలో. ఇప్పుడు ఆత్మీయ విషయంలో కూడా ఇలాంటి కుక్క వంటి వారు ఉన్నారు మీ మీద పడి. ఎందుకంటే పరిశుద్ధతను మీరు మంచిది చూపిస్తే దాని విలువ తెలియక దాన్ని తొక్కి మీద పడి చీల్చేస్తారు. కాబట్టి మూఢతను సరిచేసుకునేవారు, మూర్ఖతను సరిచేసుకునేవారేమో ఈ కుక్క స్వభావం నుండి బయటకు వస్తే మంచిది. లేకపోతే ఇదే స్వభావంలో ఉండి కుక్క వంటి వారి స్వభావంలో ఉంటే ఈ కుక్కల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండు. మీరు ఊకే మాటికి పట్టించుకొని ఈ పరిశుద్ధమైనది వేస్తే దాని విలువ తెలియక నీ మీద పడి చీల్చివేస్తే అంతే. మనం ప్రార్థన చేయాల్సింది అంతే. దీనికి అప్పచెప్పాలి, మన దారి మనము నడవాలి. అయితే ఈరోజు వచ్చిన వారు కుక్క వంటి వారుగా మనం ఉండకూడదు. అందుకోసమే కుక్కల విషయం పట్ల జాగ్రత్త ఉండు. మనం ఎలాగున్నా మూఢత్వము కనపరుస్తూ మూర్ఖత్వం నడిపించబడుతున్నామా? అట్లా అయితే కుక్క స్వభావం అశుద్ధమైనది కుక్క. అందుకోసం కుక్కలగా అన్యుల్లాగా, అందుకోసం ఆ సీదోను స్త్రీ కుక్క పోల్చాడు. దేవుని వాక్యము, దేవుని పరిశుద్ధతలో రావటం ఇష్టపడరు అన్యులు. దేవుని మార్గం అందుకోసం ఏసాయంటే ఈ లోకమంతా గగ్గోలు పెడుతుంది. ఆయన మరణము అపహాసం చేస్తున్నారు, ఆయన తిరిగి లేచుట అపహాసం చేస్తున్నారు, ఆయన పుట్టుక అపహాస్యం, ఆయన బోధ అపహాస్యం. చాలా ఎగతాళి చేసి దాడి చేస్తున్న తత్వం ఏంటి చెప్పండి? కుక్క స్వభావం. వామిటింగ్ చేసి తిరిగిలాడే కుక్క వంటి వారుగా ఉన్నారు. మన వారిలో చేరకూడదన్నమాట. కాబట్టి మనం పరిశుద్ధత కుక్కలకు తగవు కనుక మనం కుక్కలుగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోయినా సరేమో బర్రెలుగా ఉండకూడదు, మందంగా. ఇప్పుడేమో మూర్ఖత కనపరచకూడదు. కనుక కుక్కల పట్ల, కుక్కల విషయం అందు జాగ్రత్త ఉండంటే ఆధ్యాత్మిక పాఠము. అలాంటి స్వభావం ఉండకూడదు మనం. కనుక ప్రతి ఆదివారం వచ్చి సరిచేసుకోవటానికి వచ్చాం. కాబట్టి మూఢత ఎంత చెప్పినా నేను ఇట్లనే నా రూటే ఇది, నా వైఖరి ఇది అని పెద్ద చెప్పద్దు. కుక్క వంటి అయిపోతాం. కాబట్టి సరి చేసుకుందాం. మనం ఆదివారం వచ్చేది, సహవాసానికి వచ్చేది సరి చేసుకోవటానికి వస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మారుమనసు పొందుకోవటానికి వస్తున్నాం. కనుక మూఢత కనపరచకూడదు. మనం ఇంకా మూర్ఖత కూడా, వంకర వాక్యం విని మళ్ళీ వంకర జీవించేది అది మూర్ఖత అన్నమాట. అందుకోసమే ఈ మూర్ఖతరం నుండి వేరై జీవించమన్నాడు, పరిశుద్ధత కలిగి. హల్లెలూయా. ఈ లోకమంతా మూర్ఖత, ఈ లోకమంతా మూఢతలో ఉంది. ఎంత చెప్పినా అంతే. అయితే నాకు చెప్పలేదు అనకుండా సువార్త చెప్తున్నాం. సువార్త గ్రహించిన వాడు మూఢత నుంచి, మూర్ఖత్వం నుంచి వచ్చి యేసయ్య నాకు కావాలి, నేను పరిశుద్ధమైన మార్గం నడిపించబడాలి, యేసయ్య ద్వారా నేను దీవించబడి నిత్యజీవం పొందాలి, నేను ఆయన పరిశుద్ధ కనుక నేను పరిశుద్ధంగా నేను మార్చబడాలి అనుకున్న వారికి యేసయ్య మార్గము దొరుకుతుంది. యేసయ్య అనుగ్రహము పొందుకుంటారు. యేసయ్య బలియాగం ద్వారా సరి చేసుకొని రక్షింపబడి ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడతాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక ఈ వారంలో మనం మూఢత ఎలా ఉందాం? మూఢత కలిగి ఉన్నామా? ఎన్ని వాక్యాలు విని సరి చేసుకోలేనటువంటి స్వభావం ఉన్నదా?
ఎంత వాక్యం విన్నా ఇంకా మూర్ఖత్వంలోనే నడిపించబడుతున్నామో, మూర్ఖత కనపరుచుకుంటూనే. అట్లాగైతే కుక్క వంటిగా అయిపోతాం కనుక అలాగ ఉండకుండా యేసయ్య అది హేయమా జంతువు అంటున్నాడు. అది అపవిత్రమైన జంతువు, అది పరిశుద్ధత దానికి ఇమ్మడదు, పరిశుద్ధత దానికి విలువ చూడదు. కనుక పరిశుద్ధమైన దానిని కుక్కలకు వేయకూడదు అంటున్నాడు. కనుక కుక్క వంటి వారికి ప్రవేశము పరలోకంలో లేదు. ఆ స్వభావం నుంచి విడుదల పొందుకుంది. ఈ వాక్యం చేత దేవుడు ఆశీర్వదించడానికి బిజుడుగాక. ఆమేన్. తల్లి వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో కుక్కల విషయమందు జాగ్రత్త ఉండుడని వాక్యం ద్వారా మాతో ఇప్పటిదాకా మాట్లాడి ఉన్నావయ్యా. కుక్కలంటే సామాజికంగా సమాజంలో జరుగుతున్న విషయాలను, శారీరకంగా అదిగా భౌతికంగా మీకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఆ కుక్క కాటుకు నుండి కాపాడబడండి అని ఇదిగో మాకు తెలియజేస్తూనే ఆధ్యాత్మికంగా మాకు తెలియజేసే ఒక పాఠము తండ్రి. మూఢత కనపరుస్తూ మూర్ఖతగా ప్రవర్తించే వారందరూ వామిటింగ్ చేసి అదిగా కక్కి తిరిగి తిని తిరుగులాడ కుక్క వంటి వారుగా ఉన్నారని సెలవిచ్చి ఉన్నాను. కుక్క వంటి వారు అంటున్నావయ్యా. అలాంటి సామెతగా మేము ఉండకూడదు తండ్రి. కుక్క అశుద్ధతలో ఉండేది, అపవిత్రమైనది ఉండేది, హేయమైన జంతువు అయ్యా. అశుద్ధమైన తినటం ఉంటుంది. అలాగనే అయా స్తోత్రము తన హేయమైన శవాలను సైతము తన పీక తినేటువంటి ఆ హేయమైన జంతువులాగా, ఆ స్వభావంలాగా మేము ఉండకూడదు తండ్రి. స్తోత్రము తను ఈరోజు మాతో మళ్ళీ ఒక విధానంగా మాట్లాడి ఉన్నావయ్యా. నువ్వు పరిశుద్ధుడు కనుక మేము పరిశుద్ధంగా ఉండాలి తండ్రి. నీ వాక్యం విన్న కొలది మాలో మార్పు చెందాలి తండ్రి. మూఢత ఉండద్దయ్యా, మూర్ఖత కనపుచ్చద్దయ్యా. అలాంటి వారికి నీ పరిశుద్ధతలో స్థానము లేదంటున్నావు. అందుకోసమే ఇలాంటి వారికి పరిశుద్ధత వాటిని కుక్కలకు వేయకూడదని సెలవిచ్చి ఉన్నావు. కనుక అలాంటి మూర్ఖతగా, అలాంటి మూఢతలో ఉండకుండా ఆ కుక్క స్వభావం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో స్తోత్రము తండ్రి. వాటి విషయమందు జాగ్రత్తను మనసులో ఇచ్చున్నాం. అలాంటి స్వభావం నుంచి జాగ్రత్త ఉండటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అప్పా ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలు అలాంటి స్తోత్రము తండ్రి. మతపరమైనటువంటి భక్తి ఇతరులకు చూపించే భక్తి యథార్థం, మార్పు లేని భక్తి తండ్రి, అది ప్రమాదం అంటున్నావయ్యా. అలాంటి వారందరూ కుక్కలు మొదటి స్థానంలో ఉన్నారయ్యా, నరకపోవటానికి, చీకటిలో పోవటానికి. అలాంటి వరుసలో మేము ఉండకూడదయ్యా. ప్లీజ్ గాడ్ కృప చూపెట్టు నువ్వు పరిశుద్ధతలో ఉన్నావు కనుక మేము పరిశుద్ధత ఉండటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మూఢతన, ప్రతి ఒక్క మూర్ఖత్వాన్ని దూరపుచ్చమని ప్రార్థన చేస్తున్నాం. భక్తుల మార్పు దైత్యం దినదినం మీ మార్పు చెందాలయ్యా, పరివర్తన చెందాలని తండ్రి. అలాగా అయితేనే నీ బిడ్డలుగా, నీ గొర్రెలుగా నేను వెంబడించిన అయ్యా భక్తులుగా ఉండగలుగుతామయ్యా. కుక్క లాంటి స్వభావం ఆ జీవితంలో ఉండకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. పెద్దల్లో చిన్నల్లో కుడి వచ్చిన వాళ్ళందరిలో ఎదుగు స్తోత్రం తండ్రి. నువ్వు కోరుకున్న స్వభావంలో, నీవు కోరుకున్న పరిశుద్ధతలో, భక్తిలో, భయభక్తుల్లో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వినేందుకు మా శరీరం తాను ఆత్మ నీకు అప్పచెప్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.